నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ప్రతిరోజు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం. మన నాయకులు ఏం చేశారు, ఎక్కడ విఫలమయ్యారు అని డిస్కస్ చేసుకుంటాం. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ రోజు ఒక పథకం గురించి, అది సృష్టించిన ప్రభంజనాల గురించి, లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలను మార్చివేసిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ పథకమే మిషన్ భగీరథ. ఎన్నడూ చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది. ఈ స్కీమ్ సాధించిన ఘనతలేంటో మీకు క్లియర్ గా వివరించబోతున్నా. తెలియని చాలా విషయాలు బయట పెట్టబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, రాష్ట్ర విభజనకు ముందు మన తెలంగాణలో తాగునీటి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనందరికీ తెలుసు. ఉదయం లేస్తే చాలు ఖాళీ బిందెలు పట్టుకుని కిలోమీటర్ల కొద్ది నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. భానుడి భగభగల కంటే నీళ్ల కోసం పడే ఆర్తి చాలా పెద్దదిగా ఉండేది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో ఫ్లోరైడ్ రక్కసి సృష్టించిన విధ్వంసం చిన్నది కాదు. కలుషిత నీరు తాగి ఎంతో మంది చిన్నారులు, యువకులు కాళ్ళు చేతులు వంకర్ల పోయి వికలాంగులుగా మారారు. దంతాలు గారపట్టి తీవ్రమైన నొప్పులతో జీవితాంతం అనుభవించాల్సిన ఆ నరకం అంతా ఇంతా కాదు. తాగునీటి కోసం ధర్నాలు, ఆందోళనలు నిత్యకృత్యంగా ఉండేవి. ఇలాంటి దయనీయ పరిస్థితులకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పడుతున్న కష్టాన్ని తీర్చాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన పథకమే ఈ మిషన్ భగీరథ. ఏ తల్లి గన్నదో ఏ ఊరు సిన్నదో చిత్రంగా నీకే ఎదురైనాదమ్మా. పురాణాల్లో భూమి మీదికి గంగను తీసుకొచ్చిన భగీరథుడి సంకల్ప స్ఫూర్తితో ఈ పేరు పెట్టారు. 2016 ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. ఈ శుక్రవారంతో ఈ బృహత్తర పథకానికి 10 వసంతాలు నిండాయి. మిషన్ భగీరథ అంటే ఏదో 4 నల్లాలిచ్చి ఊరుకున్న పథకం కాదు. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రామీణ తాగునీటి మౌలిక వసతుల గ్రిడ్. కృష్ణా, గోదావరి నదుల్లో లభ్యమయ్యే ఉపరితల జలాలను సేకరించి అత్యంత ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేసి భారీ పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి, తండాకు, చివరికి మారుమూల గిరిజన ఆవాసానికి చేరవేసే వ్యవస్థ ఇది. ఈ ప్రాజెక్టు గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం అంచనా వ్యయం ఎంతో తెలుసా? 44,933.66 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే 36,900 కోట్లు వెచ్చిస్తే, కేంద్రం నుంచి 8,033,66,00,000 సాయం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,839 గ్రామీణ ఆవాసాలు, 57 పట్టణ స్థానిక సంస్థలు, 649 ఇతర ప్రాంతాలకు ఈ నీటి వ్యవస్థ అనుసంధానమైంది. ఇక నీటి కేటాయింపుల లెక్క కూడా ఒకసారి చూద్దాం. గోదావరి నుంచి 53.68 టీఎంసీలు, కృష్ణానది నుంచి 32.43 టీఎంసీలు, ఇలా మొత్తం సుమారు 60 టీఎంసీల నీటిని తాగునీటి కోసం కేటాయించారు. ఈ నెట్వర్క్ కూడా పెద్దదే. 67 ఇంటేక్ వెల్స్, 153 నీటి శుద్ధి కేంద్రాలు, 35,514 ఓవర్ హెడ్ రిజర్వాయర్లు, ఏకంగా 1.4 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పైప్ లైన్ల నెట్వర్క్ నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు. ఈ పథకం సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే, తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా మార్చడం. నల్లగొండ లాంటి ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు మిషన్ భగీరథతో శాశ్వత చెక్ పడింది. ఇంటి ముందే ఉదయాన్నే నల్లా తిప్పితే స్వచ్ఛమైన నీరు రావడం వల్ల మహిళల సమయం ఆదా అవడమే కాక, కలుషిత నీటి వల్ల వచ్చే రోగాలు తగ్గి ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణ చూపిన ఈ విజన్ చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభావితమైంది. దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన హర్ ఘర్ జల్ కార్యక్రమానికి తెలంగాణ మిషన్ భగీరథ మోడలే ప్రధాన స్ఫూర్తిగా నిలిచిందని అనేక వేదికలపై చర్చ జరిగింది. కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ పథకం తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా అమృత జల ప్రణాళికగా నిలిచింది. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థను కాపాడుకోవాలి, తగిన నిర్వహణ నిధులు కేటాయించి పర్యవేక్షణ పెంచాలని ప్రజలతో పాటు పలువురు నేతలు కోరుతున్నారు. మొత్తానికి మిషన్ భగీరథ అనేది కేవలం పైప్ లైన్లు, నీటి ట్యాంకుల నిర్మాణం మాత్రమే కాదు. ఇది కోట్లాది మంది ప్రజల కష్టాలను తీర్చిన ఒక సామాజిక విప్లవం. ఇంటి గుమ్మం ముందుకు తాగునీరు తెచ్చిన ఈ పథకం తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ఎప్పటికీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది.